శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకంతోపాస్మహే. మా ఆది అష్టాలజని చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే 1 ఏప్రిల్ నుంచి అంటే 30వ తారీఖు మార్చి అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది. ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం. ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఈ ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది, ప్రారంభం అవ్వబోతుంది. అంటే ఆదివారానికి రాజు రవి. రవి ఉండడం వలన ఆ సంవత్సరం మొత్తం కూడా రాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది. అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన. సో ఆయన గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను, సాహిత్యంలోను, గీతాల్లోను, నృత్యాల్లోనూ, ఇలాగా పాటలు పాడడంలోనూ ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే. అంటే సంగీతం పాడడంలోనూ మీకు తెలుసు, పాడడం అంటే తెలుసు. అలాగే నృత్యము, ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయకులకి, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము, నృత్య కళాకారులు, బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము, కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో వానలు బాగా పడతాయి. వానలు బాగా పడడము, పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అంతేకాదండి, వివాహ శుభకార్యాలు కూడా గంధర్వ రాజులు కాబట్టి వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వావసు సంవత్సరంలో ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాము. అంటే ఈ మేషరాశి వాళ్ళకి డిసెంబర్ మనకి ఎప్పుడు 31 అయిపోతుంది. జనవరి 1, 2025 నుంచి 31 డిసెంబర్ 2025 అంటే ఈ సంవత్సరం పాటు ఈ విశ్వాస సంవత్సరం కూడా కలుస్తుంది అనమాట. ఎలా ఉండబోతోంది? అద్భుతంగా ఉండబోతోందండి. ఎందుకనంటే ఈ సంవత్సరంలోనే గురుడు మారుతున్నాడు. అలాగే రాహువు, కేతువు, శని ఈ 4 గ్రహాలు మేజర్ ప్లానెట్స్ వాళ్ళ స్థానాలు మారుతున్నారు కూడా. సో మారడం వల్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయండి. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి గురుడే 3వ భావంలో ఉండడం వల్ల, అంతేకాకుండా గురుడు 3వ భావంలో ఉండడం వల్ల 4వ భావం 4th హౌస్లో కూడా జనరల్గా అక్టోబర్ 18 నుంచి కూడా మారుతాడు. అంటే కర్కాటక రాశిలోకి 3వ భావంలో గురుడు ఉండడం వల్ల వీళ్ళు ఎప్పుడు తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంతేకాదండి, ఈ ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉంటుంది. కాకపోతే శని కూడా ద్వితీయ భావాన్ని చూడడం వల్ల శని కూడా మారుతున్నాడు. 30వ తారీఖు మార్చి నుంచి శని కుంభంలోంచి మీనరాశిలోకి మారుతున్నాడు. సో ఈ మారడం వలన శని కూడా చూడడం వలన ద్వితీయ భావాన్ని ఫైనాన్షియల్గా అనుకున్న దానికంటే కొద్దిగా స్లో అవ్వడానికి అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, విశేషంగా బాగుంటుంది. అంతేకాకుండా మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మీ తోబుట్టువులను కలుస్తుంటారు. 4th భావంలో గురుడు ఉండడం వలన 12th హౌస్ లార్డ్ అవ్వడం వలన 12th హౌస్ లార్డ్ మీకు 18వ తారీఖుని ఉచ్చస్థితిలో 18వ తారీఖు అక్టోబర్ కర్కాటక రాశిలో ఉంటాడు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా ఈ అక్టోబరు నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు కూడా, డిసెంబర్ వరకు కూడా ఆయన 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటున్నాడు. 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే విదేశ పర్యటన చేస్తారు. మీకు విదేశాలకి ఎక్కువ పర్యటన చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ముఖ్యంగా. అంతేకాదు 4th భావంలో ఉండడం వల్ల రైతులకి పంటల్లో బాగా పండడము ఈ సంవత్సరం మొత్తం కూడా, అది కూడా ఉగాది నుంచి బాగా ఉంటుంది. పంటలు పండడము, వానలు పడడము శ్రేయోదాయకంగా ఉంటుంది, శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పచ్చు. అంతేకాకుండా విద్యార్థులకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి. చక్కగా చదువుకుంటారు వాళ్ళు,
విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. మనం భాగ్యస్థానం చెప్పుకుందాం, వచ్చినప్పుడు చెప్పుకుందాం. రాహు గురించి చెప్పుకుందాం. అంతేకాదండి, కేతువు కూడా, రాహు కేతువులు కూడా 18 మే నుంచి 18 మే నుంచి రాహుకేతువులు, అలాగే శని కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే మార్చి 30వ తారీఖు నుంచి ఆయన మారడము జరుగుతుంది. ఈ రాహుకేతువులు ఎలా మారుతున్నారంటే యాక్చువల్గా మే నుంచి రాహు ఏమో మీనరాశిలో ఉండే ఆయన కుంభరాశిలోకి వస్తున్నాడు. అలాగే కుంభరాశిలో ఉండే శని మార్చి 30వ తారీఖు నుంచి మీనరాశిలోకి వెళ్తున్నాడు. పరివర్తన అంటే వాళ్ళ హౌసెస్ మారుతున్నారు. రాహు కూడా శనిలాగానే యాక్ట్ చేస్తాడు. కేతువు యాక్చువల్గా ఇంతకుముందు కన్యారాశిలో ఉండేవాడు. ఆయన సింహరాశిలోకి వెళ్తున్నాడు 18 మే నుంచి. సో ఈ విధంగా ఉందండి. ఈ గురుడు కూడా 4th భావంలో ఉండడము బాగుంది. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి పంచమ స్థానంలో కేతు ఉండడం వలన ముఖ్యంగా పుత్రికా సంతాన యోగము కలగడానికి అవకాశం ఉంది. సంతానం విషయంలో అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగా విశేషమైన ఫలితాలు బాగుంటాయండి. కేతు ఉన్నాడు కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, షేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఏప్రిల్ 1 నుంచి అనుకుందాం నుంచి కూడా విశ్వావస సంవత్సరం వస్తుంది కాబట్టి, ఇంకా చెప్పాలంటే మే 18 నుంచి కూడా వీళ్ళకి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్ ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే సినిమా రంగము, టెలివిజన్ రంగం వాళ్ళకు కూడానండి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మార్చి తర్వాత నుంచి వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి. ఎందుకనంటే కేతువే పంచమ స్థానంలో ఉండడం వల్ల సినిమా రంగానికి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు టెలివిజన్ రంగంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న, లేకపోతే కళారంగంలో సంగీతము, సాహిత్యము, నృత్యం అంటాం సరే, వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి ఈ కేతు ప్రభావం వలన మార్చి నుంచి కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అంతేకాదండి, సెప్టెంబర్ 17 నుంచి రవి బుధులు మీకు కన్యారాశిలో ఉంటారు. అంటే రవి బుధుడు మీకు బుధుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. అంటే ఏమిటి, బుధాదిత్య యోగంతో 6వ భావంలో ఉన్నాడు. పైగా శని దృష్టి కూడా ఉంది. అంటే ఏమవుతుందంటే ఈ విధంగా చూస్తే ఏమవుతుందంటే విదేశ పర్యటన ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాంపింగ్ అవుతుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు హోల్డర్ అవుతారు. అలాగే పర్మనెంట్ రెసిడెన్స్ కూడా వస్తుంది. H1B వీసా అంటారు కదా, అలా వీసా స్టాంపింగ్ అవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు బాగున్నాయి. విదేశాల్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ బాగా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా 7వ భావానికి గురుదృష్టి ఉండడం వలన మీ రాశి వాళ్ళకి, అంటే ఏంటంటే మీరు మేషరాశి వాళ్ళకి వివాహ శుభకార్యాలు చక్కగా బాగా జరుగుతాయి. భార్యాభర్తల విషయంలో అనురాగం బ్రహ్మాండంగా, డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. అలాగే మీ వ్యాపార విస్తరణ బాగా చేసుకుంటారు. అంతేకాకుండా అండి, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్స్ కానీ చాలా అభివృద్ధికరంగా, అద్భుతంగా ఉంటారు. అంతేకాకుండా రవి బుధ కుజులు అష్టమానంలో ఉండడము, అంటే అక్కడ వృశ్చిక రాశిలో రవి బుధ కుజులు మీకు ఉండబోతున్నారు. ఏమంటే నవంబర్ 2025లో రవి బుధ కుజులు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో ఉన్నప్పుడు కూడా ఉన్నారు కాబట్టి విదేశాలకు పర్యటన ఉంటుంది. అష్టమ బుధుడు, రవి బుధుడు విదేశ పర్యటన, చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము, గవర్నమెంట్ ద్వారా మీకు ధనయోగం కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి యోగంగా ఉంటుంది, కుజుడు యోగంగా ఉంటుందని చెప్పచ్చు. భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది. అంటే భాగ్యస్థానానికి గురుదృష్టి ఎప్పుడు ఉంటుందంటే, గురు మారుతాడు 14వ తారీఖు మే నెలలో మీ 14వ తారీఖుని వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు గురుడు. కాబట్టి గురుదృష్టి భాగ్యస్థానం ఉంది కాబట్టి భాగ్యస్థానం విపరీతంగా పెరుగుతుందంటే, భాగ్యస్థానం పెరిగిందంటే విదేశ పర్యటన ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్స్కు, బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మీకు వెళ్తున్నారు. మీ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలకు వెళ్తారు. అలాగే ఉన్నతమైన జాబుల కోసము మీ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాపార సంస్థలు, వ్యాపారాల రీత్యా కూడా విదేశాలు వెళ్తారు. షూటింగ్ల రీత్యా అని, అలాగే సినిమా పరిశ్రమల వాళ్ళకు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా రాహు ప్రభావం బాగుంది కాబట్టి, శనిలాగానే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా అంచెలంచెలుగా పైకి వస్తారు. వీళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగా నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుందండి. వీళ్ళు ఉపన్యాసానికి జనాలు వీళ్ళు చేసే వాగ్ధాటికి, అంటే ఉపన్యాస వాగ్ధాటికి జనాకర్షణ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంతేకాదండి, భాగ్యస్థానం బాగుందంటే తీర్థయాత్రలు బాగా చేస్తారు మీరు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి భాగ్యస్థానానికి ఉంది కదా. భాగ్యాధిపతి భాగ్యస్థానాన్ని 9th హౌస్ చూసుకుంటున్నాడు. విపరీతంగా భాగ్యస్థానం పెరుగుతుంది. మీరు చేసే ప్రతి బిజినెస్లో బాగుంటుంది. ముఖ్యంగా బంగారం వ్యాపారస్తులకి, అలాగే వెండి వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి, స్టేషనరీ ప్రింటింగ్ వ్యాపారస్తులకి,
ఫుడ్ బిజినెస్ సంబంధించిన వాళ్ళకి, అలాగే ఏ బిజినెస్ చేసినా సరేనండి, ఆ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలుంటాయి. ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను. భాగ్యస్థానం బాగుందంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలుంటాయి. ఇంకా దశమస్థానం. దశమస్థానానికి కూడా గురు దృష్టి ఉంది. ఎప్పుడంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు చూస్తాడండి. అక్టోబర్ నెలలో ఉంటాడు. సో, దశమస్థానం గురు దృష్టి ఉంది కాబట్టి ముఖ్యంగా అద్భుతమైన ఫలితాలు ఎవరికంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్‌వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా చాలా బావుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం గురించి చెప్పాలండి మర్చిపోయాను. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఆదాయం బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి గురుబలం వెరీ వెరీ స్ట్రాంగ్‌గా ఉంది. కాబట్టి మీరు విదేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా విదేశాలు వెళ్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా 10థ్ భావం బాగుంది కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే కొంతమంది విద్యా సంస్థలు ఉంటారు సరే వాళ్ళకి మంచి ఉద్యోగ ప్రమోషన్స్, ముఖ్యంగా చెప్పడం మర్చిపోయారండి, ఆడవాళ్ళకి కూడా ఇది ఉంటుందండి. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా సమానంగానే ఉంటుంది అన్ని ఫలితాలన్నీ కూడా. సో, వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, అంటే సీఎంఏ, చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటారు సరే వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్‌కి, అంటే వాగ్ధాటి బాగుండాలి కదండీ వీళ్ళకి. గురుడు ప్రభావం వీళ్ళకి ఉంటేనే బాగా డెవలప్‌మెంట్స్ ఉంటాయి. సో, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా అంటే ఈ లాయర్స్‌కి, డాక్టర్స్‌కి, అలాగే టీచింగ్ స్టాఫ్ వాళ్ళందరికంటే విద్యా సంస్థలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. 10థ్ భావం బాగుందంటే వాళ్ళకి విశేషమైన ఆదరణ ఉంటుంది. 11వ భావంలో రాహు. నిజంగా 11వ భావంలో రాహు చాలా మంచివాడండి. ఇంతకుముందు 11వ భావంలో మీకు శని ఉండేవాడు. అది మార్చి వరకు కూడా, మార్చి 30 దాకా మారిపోతున్నాడు. సో, శని మీకు బాధకుడు అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు రాహు ఏమయ్యాడు? మిమ్మల్ని బాహువులమెక్కి చూపుతాడు. పైగా వాయుతత్వ రాశి అయ్యింది 11వ భావం. కాబట్టి ఈ ఫ్లైట్స్‌లో ప్రయాణం చేసే వాళ్ళకి, ఫ్లైట్స్‌లో ప్రయాణం చేసే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఫ్లైట్స్ అంటే మీ మేషరాశి వాళ్ళు ఎక్కువగా ఈ సంవత్సరం మొత్తం కూడా మే 18 నుంచి కూడా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు మేషరాశి వాళ్ళు చాలా బాగున్నాయండి. బాగుంది. అలాగే మీ వ్యాపారాలు కూడా విపరీతంగా డెవలప్‌మెంట్స్ అవుతాయి. ముఖ్యంగా వ్యాపారాలంటే ఫ్లైట్స్ సంబంధించిన వాటిలో, అంటే విమాన సంస్థల్లో ఉన్న వాళ్ళకి అంటే వ్యాపారాలు, అలాగే ఈ రాహు సంబంధించిన కార్యకర్తలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఈ సాఫ్ట్‌వేర్, వాళ్ళందరూ కూడా మంచి అద్భుతమైన ఫలితాలు బాగున్నాయండి. రాహు బిజినెస్ చేసే వాళ్ళకి విపరీతమైన రాజయోగం ఇస్తాడు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా రాహు ఉన్నాడంటే, బాగున్నాడంటే వాళ్ళకి కూడా మంచి పదవులు ఇచ్చి విదేశ పర్యటన చేస్తూ ఉంటాడండి. అందులో సందేహం లేదు. రాహు చాలా మంచివాడండి. రాహువే మిమ్మల్ని తీర్థయాత్రలు, గురువుగారిని సందర్శించడాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. శని మీకు ముఖ్యంగా 12వ భావం శని అంత మంచివాడు కాదు. 12వ భావంలో శని జలతత్వ రాశిలో ఉన్నాడు. ఇంతకుముందు బాగా ఇబ్బంది పెట్టేవాడు, ఇబ్బంది ఉండదండి. కానీ జలతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు నీటి గండం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అని భయపడిపోవాల్సిన అవసరం ఏం లేదండి. మీకు సంబంధించిన అంటే దేవుడిని పూజించుకుంటే సరిపోతుంది. శనీశ్వర వెంకటేశ్వర స్వామిని కానీ, అమ్మవారిని కానీ పూజిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఈ మీ మేషరాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయండి. ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారి యొక్క ఫలితాలు బాగుంటాయి. అమ్మవారి యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు అమ్మవారినే కాకుండా సూర్య భగవానుడు ఈ సంవత్సరానికి రాజు అయ్యాడు కాబట్టి సూర్యారాధన, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజ, శివాభిషేకాలు, విష్ణు ఆరాధన చేసుకుంటూ ఉంటే అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో, మీరందరికీ బాగుండాలని, మేషరాశి వాళ్ళకి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.